ఎక్కడి నుంచి వచ్చారు? మేము జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చాం. నా పేరు డాక్టర్ యశస్విని. దేంట్లో స్పెషలిస్ట్? మేము హోమియో ఇంటర్న్ హౌస్ సర్జన్స్. ఎందుకు ఇంతమంది అంటే ఇంతకు ముందు కూడా స్టైపెండ్ పెంచుతా అని చెప్పి పెంచలేదు, 2 సార్లు 3 సార్లు చెప్పారు, పెంచలేదు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నారు ఇట్లా? మేము ఆగస్ట్ 4th ముందు 15 days స్ట్రైక్ నోటీస్ ఇచ్చామండి. అంతకంటే ముందు ఒక 20-30 times మార్చ్ నుంచి రిపీటెడ్ గా మేము వాళ్ళని కలుస్తున్నాం. అయినా వాళ్ళు మాకేం ఇవ్వకపోతే ఆగస్ట్ 4th మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం. ఇలా మాకు ఏదైనా ఇస్తే మేము ఈ 15 days తర్వాతకి ఏది ఇవ్వకపోతే స్ట్రైక్ చేస్తామని. అలా వాళ్ళు చేయకపోతే ఆగస్ట్ 4th నుంచి స్ట్రైక్ కి దిగాం. ఆగస్ట్ 4th ముందుకు 15 days స్ట్రైక్ నోటీస్ ఇచ్చాకే స్ట్రైక్ లోకి దిగాం. 13,754. ఆల్మోస్ట్ హౌస్ సర్జన్స్ ఇంటర్న్స్ అంటే మా ఏజెస్ ప్రతి ఒక్కరివి 23 అబోనే ఉంటాయి. అంటే మాకు ఎంతో అంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బీటెక్ వీళ్ళు చేసిన వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు 2-3 years అవుతుంది. మేము మాత్రం ఇంకా ఇంటర్న్స్ లోనే ఉండి అదే 13,000 అంటే మేము ఏం రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి? 5.5 years. 4.5 years చదువుతాం మేము. హౌస్ సర్జన్స్ ఇంటర్న్స్ అయ్యి 6 months అవుతుంది. ఈ 6 months 13,754 అంటే నార్మల్ ఒకరు ఇప్పుడు మేమంటే డే స్కాలర్స్ ఇంటి నుంచి వస్తాం, కొందరు హాస్టల్లో ఉంటారు. వాళ్ళకి ఎంత సరిపోతుంది? 10,000 అంటే హాస్టల్ ఫీజే 6,000 ఉంటుంది. మళ్ళీ మెస్ చార్జెస్ వాళ్ళకి సపరేట్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే వాళ్ళకు ఉంటుంది. అసలు ఇదేం సరిపోవట్లేదు. అదే వాళ్ళు ఇచ్చే 13 లోనే మేము చేసుకోవాలి. అవును. 2014 వరకు ఆన్ పార్ విత్ అలోపతి నడిచింది. మా జీవోస్ వాళ్ళ జీవోస్ సేమ్ ఉండే. 2014 తర్వాతకి ఎప్పుడైతే మన తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిందో, తెలంగాణలో ఎవ్రీ 2 years కి 15% హైక్ ఇవ్వాలి. 2016 తర్వాతకి ఆ హైక్ అనేది ఇవ్వలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు మాకు ఒక్క హైక్ కూడా పెరగలేదు. అంతకు ముందుకు ఎంత అయితే స్టైఫండ్ ఉందో ఇప్పుడు కూడా మాకు అంతే స్టైఫండ్ ఉంది. ఇదే స్టైఫండ్ ఆంధ్రప్రదేశ్ లో 25,906 రూపాయలు ఉంది. మరి తెలంగాణలో ఎందుకు 13,754? ప్రశ్నించారా ఇట్లా అధికారులు కలిసారా? చాలా సార్లు కలిసాం కానీ మాకు అంటూ ఏం మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. ఇంకొకటి ఆంధ్రాలో 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి హోమియోది పోలిస్తే. ఒక్క ఇంటర్న్ కి ఇంతే 110 interns ఉంటారు. ఒక్క ఇంటర్న్ కి 25,906 ఇస్తారు. మన తెలంగాణలో అంటే అన్ని ఆయుర్వేదిక్ ఆయుష్ మొత్తం దాంట్లో హోమియోపతివి ఓన్లీ ఒక్కటే కాలేజ్ ఉంది. అయినా కానీ వాళ్ళు 13,754 ఇస్తారు ఒక్క ఇంటర్న్ కి. అక్కడతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ. వాళ్ళ ఎకానమీ తెలంగాణ అంటే ఒక రైజింగ్ స్టేట్ అన్నట్టే, ఒక పెద్ద స్టేట్ అన్నట్టు. అందులోనే మనకి ఒక అదే మరి అది రైజింగ్ ఏడవుతుందని మీరే చెప్పాలి. అదే ఆంధ్రాలో నార్మల్ గా మనతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటది ఎకానమీ. వాళ్ళకి ఒక ఇంటర్న్ కి 25,906 ఇస్తారు. ఇక్కడ ఒక్క ఇంటర్న్ కి 13,754 ఇస్తారు. ఇప్పుడు నార్మల్ గా అయితే అదైతే ఎవరికైతే సరిపోదు. మేము అట్లేం చెప్పాం. అది మీరే చెప్పాలి, మీరే చూసుకొని మీరే చెప్పాలి. తెలంగాణ ఒక్కటే లీస్ట్ ఆయుష్ పేడ్ డాక్టర్స్. అది వాళ్ళకి. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని అపోలో దానికి రీసెంట్ నేచురల్ దానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎప్పుడు రానటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మీలాంటి వాళ్ళకి స్టైపెండ్ పెంచితే మీలాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం. ఇప్పుడు నార్మల్ గా మేము నీట్ రాసే వస్తాం. నీట్ తర్వాతకి ఇప్పుడు మేము అంటే ఎంబీబీఎస్ కి రావాలంటే దానికంటే కొన్ని మార్క్స్ తక్కువ వస్తేనే మేము దీంట్లో జాయిన్ అవుతాం. దీనికి కూడా ఒక మంచి ఫ్యూచర్ ఇస్తే అందరు కూడా ఎంబీబీఎస్ రాలేదు అని డిప్రెస్ అవ్వకుండా వేరే దానికి వెళ్ళే కంటే ఇది ఎక్కువ పెరుగుతుంది కదా. అప్పుడు మనకి ఈ టర్మ్స్ ఆఫ్ డాక్టర్స్ కూడా పెరుగుతారు కదా. మాకు న్యాయమైన డిమాండ్ చేయండి అంటే మేమంతా స్ట్రైక్ కంటిన్యూ చేస్తాం. మా పోరాటం ఆపేది లేదు, న్యాయం వచ్చే వరకు తగ్గేది లేదు. నేను ఆయుర్వేద అండి, వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఇంతమంది కలిసి ధర్నా చేస్తున్నారు? ఏంటి అసలు?
అంటే మేము ఇన్ని ఇయర్స్ నుంచి అంటే స్ట్రైక్ చేసి మా స్టైఫండ్ పెరగట్లేదు. 2016 లో పెరిగింది. జియో 77 ప్రకారం అసలు ఆయుష్ వాళ్ళకి అలోపతి వాళ్ళకి ఈక్వల్ స్టైఫండ్ ఇవ్వాలి అని చెప్పి అప్పుడే చెప్పారు. కానీ ఈక్వల్ పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఏపీలో ఆయుష్ వాళ్ళకి ఇచ్చేలా కూడా తెలంగాణలో అలా ఇవ్వట్లేదు. హాఫ్ కంటే తక్కువ ఉంది అసలు. ఇక్కడ ఏమంటారు ఇంటర్న్స్ కి 13,000 ఉంటే అక్కడ వాళ్ళకి 30,000 ఉంటుంది. అట్లీస్ట్ ఇన్ని అంటే స్ట్రైక్ చేస్తేనే మాకు ఏదో ఒక ఆప్షన్ ఐ మీన్ వస్తుంది. అంటే ఇంకా ప్రతి ఇయర్ స్ట్రైక్ చేసుకుంటూ అయితే కూర్చోలేం కదండి. 6 హైక్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి మాకు. అంటే ఎప్పటి నుంచి పెంచట్లేదు? 2016 లో పెంచారు, దాని తర్వాత ఇంకా పెంచలేదు. పెంచారు. దాని తర్వాత ఏమో హైక్ ఇచ్చారు 2016 లో, మళ్ళీ అప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎన్ని సంవత్సరాలు? సెకండ్ ఇయర్ అండి, నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్. అంటే 2016 లో హైక్ పెంచారని చెప్తున్నారు కదా, ఎంత నుంచి ఎంత పెంచారు? తెలీదు, ఐడియా లేదు. నేను అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ వరంగల్ కాలేజ్ నుంచి వచ్చాను. మాకు కొంచెం స్టైఫండ్ పెంచట్లేదు అసలు. ఆయుర్వేదిక్ ఇంకా యునాని, సిద్ధ, హోమియోపతి అందరు కలిసి చేస్తున్నారు. ఒక 10 days నుంచి స్ట్రైక్ చేయడం జరుగుతుంది. అయినా కూడా గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. అండ్ ఎంబీబీఎస్ వాళ్ళకు ఉన్నంత దాంట్లో హాఫ్ కూడా మాకు రావట్లేదు స్టైఫండ్. దానికోసమే ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. వరంగల్ నుంచి రావడం జరుగుతుంది. మాది వరంగల్ అనంతలక్ష్మి కాలేజ్ నుంచి వచ్చాం మేము అందరం. అనంతలక్ష్మి మీకు కొన్ని ఖర్చులు ఉంటాయి, ఖర్చులు కూడా సరిపోవట్లేదు. 2000 ఇంటికి ఏమైనా పంపిస్తారా పైసలు? పంపిస్తాం కదా, ఆబ్వియస్లీ పంపిస్తాం కదా. మాకు కనీసం హాఫ్ స్టైఫండ్ కూడా రానప్పుడు మేము ఎలా వర్క్ చేస్తాం? ఈక్వల్ స్టైఫండ్ ఉంటేనే కదా వర్క్ చేసేది. అందుకే మేము ప్రొటెస్ట్ రావడం జరిగింది. మేము స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ కోసం అనేది అంటే గత 2008 లో వచ్చిన జియో ప్రకారం ఆయుష్ వాళ్ళకు అలోపతి వాళ్ళకు ఈక్వల్ గా స్టైఫండ్ రావాలని 2008 లో జియో వచ్చింది. అది 2016 వరకు కంటిన్యూ అవుతా ఉంది. కానీ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2016 నుంచి ఏమైందంటే ఏపీలో అది కంటిన్యూ అవుతా ఉంది. ఇప్పుడు ఏపీలో కూడా ఆయుష్ వాళ్ళకు అలోపతి వాళ్ళకు ఈక్వల్ గా పీజీ వచ్చేసరికి 60,000 వస్తుంది. హౌస్ సర్జన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 25,000 వరకు వస్తుంది. ఇక్కడ మాత్రం హౌస్ సర్జన్స్ కి ఎంబీబీఎస్ వాళ్ళకి 30,000 వస్తుంది. ఆయుష్ వాళ్ళకి ఓన్లీ 13,000 మాత్రమే వస్తుంది. పీజీస్ వాళ్ళకి ఆయుష్ వాళ్ళకి 30,000 వస్తుంది. కానీ ఎంబీబీఎస్ వాళ్ళకి 67,000 వస్తుంది. సో మేము ఎవరినన్నా అడగడం జరిగిందా, ఇట్లా మా స్టైపెండ్ పెరగట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది ఈ విధంగా అని? మేము గత 2 సంవత్సరాలుగా 60కి పైగా రిప్రజెంటేషన్ ఇచ్చామండి. మేము హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది, సెక్రటేరియట్ కి చాలా సార్లు 60 పైగా తిరగడం జరిగింది. అయినా కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఎలాంటి రెస్పాన్స్ పెంచుతామన్నారు కానీ ఎలాంటి సరైన మాకు సానుకూలమైన స్పందన ఏం రాలేదు. సో మేము ఈ స్ట్రైక్ స్టార్ట్ చేసే ముందు కూడా 15 రోజుల ముందు మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయుష్ కమిషనరేట్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏం రెస్పాన్స్ అయ్యేసరికి గత 10 రోజుల నుంచిగా మేము ఎవరి కాలేజీలో వాళ్ళు ఓపీలు ఏం డిస్టర్బ్ అవ్వకుండా సమ్మె చేయడం జరిగింది. ఈ రోజు 10వ రోజు ఇక్కడ ధర్నా చౌక్ లో ఇక్కడ అందరం కలిసి ఆయుష్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అందరూ కలిసి ఇక్కడ సమ్మె చేస్తున్నాం అండి. స్టైఫండ్ పెంచడానికి, ఆన్ పార్ విత్ అలోపతితో రావడానికి. ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.